హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవనే ఇదంతా చేసిందని తెలుసుకున్న ఆనంది ఇక ఆదిత్యకి నిజం చెప్పడానికి ఆదిత్యని పిలిపించుకున్న ఆనంది దగ్గరికి వెళ్లకుండా చేయాలని ఆదిత్యకి నిజం తెలియకుండా చేయాలని చూసిన జీవన ఆదిత్యని రౌడీలతో కొట్టించడానికి ప్రయత్నించిన జీవన అది తెలుసుకొని అందరి ముందు జీవన గుట్టు బయటపెట్టిన ఆనంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆనంది అయితే తన అత్తవారింట్లో వాళ్ళ నాన్నకి అమ్మకి బాధ కలిగించారు కదా. దానివల్ల ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ నాయనలు సునంద అత్తయ్యని అపార్థం చేసుకున్నారు. అత్తయ్య గారు ఏ రోజు మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూడలేదు, కానీ నాయన ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నారు? నాయనని అత్తయ్య గారు కూడా అపార్థం చేసుకున్నారు. కోపంలో నాయన అత్తయ్య గారిపై చేయలేపారు అని ఆనంది అయితే ఈ గొడవలు దేనికి దారి తీస్తాయో ఏమో అని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంది ఒక ఆలోచన వస్తుంది. అవును, ఉదయం నేను సాగర్కి ఫోన్ చేశాను కదా, సాగర్ మాత్రం ఇంతవరకు ఫోన్ రివర్స్ చేయలేడేంటి? సాగర్ నిజం చెప్పడానికి భయపడుతున్నాడో ఏమో అని ఆనంది అయితే సాగర్ని వెంటనే ఫోన్ చేస్తుంది. సాగర్ అయితే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం, నేను వాళ్ళ గురించి చెప్తే నా గురించి బయటపడితే నా జాబ్ పోతుంది, కాబట్టి నేను చెప్పలేను మేడం, కానీ నీకు హెల్ప్ చేయగలను అని సాగర్ అయితే ఆనందితో అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది అయితే, చెప్పండి సాగర్, నాకు హెల్ప్ చేయండి, నేను బయట ఎవరికి చెప్పను అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. లేదు మేడం, నేను చెప్పలేను, కానీ నేను ఆఫీసర్ సార్ నెంబర్ ఇస్తాను, నువ్వు తనకి చేసి ఎంక్వైరీ చేయవచ్చు, ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారనేది అతను చెప్తాడు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఆనంది అయితే వెంటనే, థ్యాంక్స్ సాగర్, ఆఫీసర్ నెంబర్ అన్న ఇవ్వు అని ఆనంది అయితే సాగర్ దగ్గర ఆఫీసర్ సార్ నెంబర్ తీసుకుంటుంది. వెంటనే ఆఫీసర్ సార్కి ఫోన్ చేయాలి. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలుసుకోవాలి అని ఆనంది ఆఫీసర్ సార్ నెంబర్ తీసుకొని సార్కి అయితే ఫోన్ చేస్తుంది. వెంటనే అతనైతే, చెప్పండి మేడం, ఎవరు మీరు, నాకెందుకు ఫోన్ చేశారు అని ఆఫీసర్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే, నేను ఆనంది అని లాయర్ ఆనందిని సార్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఈరోజు మా ఆఫీస్లో బ్లాక్ మనీ అని రైడ్ జరిగింది కదా, దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో నాకు కావాలి సార్, ప్లీజ్ సార్ అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆఫీసర్ అయితే, సరే అమ్మా, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ గురించే కదా నువ్వు కావాల్సింది, వెంటనే చూస్తున్నాను, లైన్లోనే ఉండు అని ఆఫీసర్ అయితే ఆ నెంబర్ని చూస్తూ ఉంటాడు. వెంటనే ఆ నెంబరు లాయర్ జీవన అని తను జడ్జి మనవరాలని తనే ఫోన్ చేసి చెప్పిందమ్మా అని ఆనందికైతే చెప్పగానే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదంతా ఆ జీవన చేసిందా అని షాక్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్ సార్ చెప్పినందుకు అని ఆనంది అయితే ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే, ఈ జీవన ఇదంతా చేసింది, జీవన నా వెనుకాలే ఉంటూ నన్ను బాధ పెట్టాలని ప్రతిసారి చూస్తుంది. ఈసారి బాధ పెట్టడం కాదు, అందరి ముందు నేను తప్పు చేసిన దానిలా ఒక దోషిలాగా నిలబెట్టింది. జీవనని వదిలిపెట్టకూడదు. కానీ లాయరమ్మ జ్యోతి ఇటు సూర్యం బాబులు బాధపడతారు ఏమో అని నేను జీవన గురించి ఆలోచించవలసి వస్తుంది. కానీ ఈ నిజం ఎలా దాచిపెట్టగలను? నేను నిర్దోషినని ఎలా తెలపగలను? ఈ నిజం చెప్తేనే కదా నేను ఏ తప్పు చేయలేనిది తెలుస్తుంది అని ఆనంది చాలా బాధపడుతూ తనే ఆలోచిస్తూ ఉంది. నేను ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆనంది అయితే వెంటనే, ఆనంది ముందు జీవనకైతే బుద్ధి చెప్తాను అని అక్కడికి సునంద ఇంటికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా ఆనందిని చూసి, ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు ఆనంది, నిన్ను చూడడానికి నాకు చాలా కోపంగా ఉంది, నువ్వు చేసిన గొడవ చాలదన్నట్లు రాత్రి మీ నాన్నని బాగా తాగేసి ఇంటికి పంపించేశావు, ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉందని చూడడానికి వచ్చావా, వెళ్ళిపో ఆనంది అని సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆనందిపై. అప్పుడు
ఇక ఆనంది అయితే లేదత్తయ్య, నేను ఇక జీవన కోసం వచ్చాను, నేను కొంచెం జీవనతో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి అని ఇక ఆనంది అయితే ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య ఇక అమ్మ, ఆనంది జీవన కోసం కదా వచ్చింది, ఒకసారి జీవనతో మాట్లాడతానంది కదా, ఒక్కసారి మాట్లాడనివ్వమ్మా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. వెంటనే ఇక ఆనంది అయితే ఇక వెళ్ళమని చెప్పడంతో ఆనంది జీవన దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక జీవన అలేఖ్య ఇద్దరు ఒకే చోట ఉంటారు. వెంటనే ఇక అలేఖ్య ఎలా ఉన్నావక్క అని నటిస్తూ ఉంటుంది ఇక ఆనంది ముందు. ఆనంది అయితే బాగానే ఉన్నాను దివ్య అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి ఆనంది ఎలా ఉన్నావు, అమ్మా నాన్నలు కనిపించారా ఇక అని అడుగుతూ ఉంటుంది. ఇక జీవన అయితే మీ అమ్మా నాన్నలు కనిపించారు జీవన, నీతో మాట్లాడాలన్నారు, నిన్ను నాతో తీసుకురమ్మని చెప్పారు అని ఇక ఆనంది అయితే జీవనకి చెప్తుంది. ఇక జీవన అయితే ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు, నాతో మా అమ్మా నాన్నలు మాట్లాడడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది. అవును జీవన, నీతో మాట్లాడతాననే అన్నారు, ఇక ఒక్కసారి బయటికి రా అని ఇక ఆనంది అయితే జీవనని తీసుకొని బయటికి వెళ్తుంది. ఇక వెంటనే జీవన చెంప పలగొట్టి ఏంటి జీవన ఏం చేశావు నువ్వు, ఈరోజు నేను ఈ ఇంట్లో ఒక దోషిలా నిలబడేలా చేశావు, ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇక నువ్వే కదా, ఇక నా దగ్గర మనీ ఉందని ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇదంతా నువ్వే చేసావని నాకు తెలిసిపోయింది జీవన. ఇక నీ గురించి ఇప్పుడు నేను ఇంట్లో బయట పెడితే అత్తయ్య గారు నన్ను పంపించినట్లుగా నిన్ను కూడా బయటికి గెంటేస్తారు, అప్పుడు జ్యోతమ్మ సూర్యంబాబుల పరువు పోతుంది, లేదు అలా పోకూడదనే నీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక జీవన అయితే ఆనంది నన్ను క్షమించు కుట్టి, నా గురించి బయట పెట్ట కుట్టి, మరోసారి ఏ తప్పు చేయను కుట్టి అని ఇక అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది. జీవన నువ్వు తప్పు చేశావు, కానీ ఈ నిజాన్ని బయట పెట్టొచ్చు, కానీ నేను జ్యోతమ్మ సూర్యంబాబుల గురించి ఆలోచిస్తున్నాను, మరోసారి ఈ తప్పు చేశావంటే ఈ కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక ఆనంది అయితే నేను మళ్ళీ వస్తా, ఇక నువ్వు ఇలానే ప్రవర్తిస్తే నీ గురించి బయట పెట్టవలసి వస్తుంది అని ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది వెళ్ళిపోగానే ఇక ఆదిత్య అయితే ఆనంది ఎందుకు ఇక్కడికి వచ్చింది, జీవనతో ఏం మాట్లాడింది అసలు, మరి ఎందుకు మళ్ళీ పోయింది, ఇక ఆనందికి ఫోన్ చేయాలి, ఇక ఆనంది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అని ఇక ఆదిత్య అయితే ఫోన్ చేస్తాడు. వెంటనే ఇక ఆనంది ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. ఆనంది నువ్వు ఈరోజు ఇంటికి వచ్చి జీవనతో మాట్లాడేసి వెళ్ళిపోయావు, అసలు ఏం జరిగింది ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఇక ఆదిత్య గారికి మాత్రమే చెప్పగలను, ఆదిత్య గారికి చెప్తేనైనా ఇక నేను ఏ తప్పు చేయలేని తను మాత్రమైనా నమ్ముతారు ఇక అని అనుకొని ఆనంది ఇక నేను ఆదిత్య గారికి నిజం చెప్పేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జీవనే అన్న నిజాన్ని చెప్పేస్తాను అని ఇక ఆనంది అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఏంటి ఆనంది ఏమీ మాట్లాడట్లేదేంటి అని అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. అప్పుడే ఆనంది ఆదిత్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని ఇక అనగానే ఏంటి ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు మన ఆఫీస్లో మనీ ఉందని నేను ఆఫీస్కి వెళ్ళేటట్టు చేసి ఆ మనీని ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికేలా చేసింది ఎవరో కాదు ఆదిత్య గారు అని ఇక అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంటి ఆనంది ఎవరు అని ఇక అనగానే ఎవరో కాదు జీవనే ఇదంతా చేసింది ఆదిత్య గారు, ఇక నేను ఆఫీస్కి వెళ్ళేలా మూర్తికి ఫోన్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళేలా చేసి ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక నా దగ్గర డబ్బు దొరికేలా చేసింది, ఇదంతా చేసింది జీవనే ఆదిత్య గారు, అందుకే జీవనకి బుద్ధి చెప్పాలని ఈరోజు ఇంటికి వచ్చాను అని ఇక అనగానే ఎందుకు ఆనంది జీవనకి బుద్ధి చెప్పడం కాదు, అందరి ముందు నువ్వు ఏ తప్పు చేయలేవని ఇదంతా జీవన చేసిందని తిరిగి నువ్వు ఇంటికి రావచ్చు కదా ఆనంది, ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టి ఆ జీవనకి మాత్రమే బుద్ధి చెప్పి వెళ్ళిపోయావు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. లేదు ఆదిత్య గారు
నేను తప్పు చేయలేదనేది నాకు తెలుసు. ఇక నువ్వు కూడా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. కానీ ఇక జీవన ఈ తప్పు చేసిందని ఇంట్లో చెప్తే అత్తయ్య గారు నన్ను పంపించినట్లుగా జీవనని పంపించేస్తారు. మా అమ్మా నాయనలు బాధపడ్డట్టు జ్యోతమ్మ సూర్యంబాబులు బాధపడతారు. లేదు, ఇక జ్యోతమ్మ సూర్యంబాబులు బాధపడకూడదని ఇక నేను ఈ జీవన గురించి ఇంట్లో నిజం చెప్పలేదు ఆదిత్య గారు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది. అయితే ఇక వెంటనే ఆనంది నేను నీ దగ్గరికి రావాలి, నీతో మాట్లాడాలి అని ఇక అంటూ వెంటనే ఆదిత్య ఇక ఈ విషయం అమ్మ వాళ్ళకు కూడా చెప్పేస్తా అని ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడడం, ఆనంది ఆదిత్యకి నిజం చెప్పడం ఇదంతా వింటుంది ఇక జీవన. అయితే ఇక ఆదిత్య ఎలాగైనా ఇక అత్తయ్యకి నిజం చెప్తాడు. ఇక అత్తయ్య నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది, లేదు అలా జరగకూడదు అని ఇక జీవన ఈ ఆదిత్యకి తెలిసిపోయింది. ఏం చేయాలి, నిజం చెప్పకుండా ఇక కొన్ని రోజులు తను లేవకుండా ఉంటే ఈ నిజం ఇక బయట పెట్టాడు అని ఇక జీవన అనుకొని ఇక జీవన ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళడం చూసి ఆనందితో మాట్లాడి ఈ నిజాన్ని ఇక అమ్మకి చెప్పేస్తాను అని అనుకుంటాడు కదా. ఇక ఆదిత్య ఆనంది కోసం బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక దారిలో రౌడీలకి ఫోన్ చేస్తుంది ఇక జీవన. అయితే ఇక ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని బాగా చిదిమేసి కొట్టేయాలి, బాగా కొట్టేయాలి, దెబ్బలు బాగా తగలాలి, ఇక అతనికి ఇక అలా తాకాలి, నీకు ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తాను అని ఇక జీవన అయితే ఫోన్ చేసి రౌడీలకి చెప్తుంది. ఇక రౌడీలైతే వెంటనే సరే మేడం, మీరు డబ్బిస్తా అంటే ఏ పనైనా చేస్తాను అని ఇక వెంటనే రౌడీలు ఇక ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు రోడ్డు పక్కన. అప్పుడే ఆదిత్య కారులో వస్తూ ఉంటాడు. వెంటనే ఇక కారు ఆపేసి రౌడీలు ఆదిత్యని గట్టిగా లాక్కొని ఇక తలపై బాగా కొట్టేస్తారు. ఇక ఆదిత్య అప్పుడే అక్కడ పడుంటాడు. వెంటనే ఇక ఆనంది ఆదిత్య గారేంటి ఇక్కడికి వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు ఏంటి అని ఇక ఆనంది ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యకి ఫోన్ చేస్తాను అని ఇక ఆనంది అనుకొని వెంటనే ఇక ఆనంది అయితే ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. ఇక ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడు. ఇదేంటి, ఆదిత్య గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని ఇక ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. నేను వెళ్ళైనా చూస్తాను, ఇక ఆదిత్య గారు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళాడు, నా దగ్గరికి వస్తానని చెప్పాడు కదా అని ఇక ఆనంది నేనన్నా వెళ్తాను అని ఇక తను ఇక ఆదిత్య కోసం వెళ్తూ ఉంటుంది. దారిలో ఆదిత్య కింద పడి ఉండడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. వెంటనే ఆదిత్య గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యని హాస్పిటల్ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటుంది. వెంటనే ఆదిత్యకి గాయాలకి ట్రీట్మెంట్ జరిపించి ఇక ఆదిత్యని ఏంటి ఆదిత్య గారు అసలు ఏం జరిగింది, ఈ తలకి గాయం ఏంటి, అసలు ఏం జరిగింది ఆదిత్య గారు, మీరు నా దగ్గరికి వస్తారని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇలా పడ్డారే, ఇలా దెబ్బలు తాగడం ఏంటి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య అవునా ఆనంది, నేను నీతో మాట్లాడడానికి ఇక వద్దామని చూశాను, కానీ నీతో మాట్లాడడానికి వస్తూ ఉండగా దారిలో నన్ను రౌడీలు కొంతమంది ఆపి నన్ను ఈ విధంగా తలకి గాయమయ్యేటట్లు కొట్టారు, అసలు వాళ్ళు ఎందుకు కొట్టారో అసలు ఏమీ అర్థం కావలేదు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు నిన్ను రౌడీలు కొట్టడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది. అవును ఆనంది, నన్ను రౌడీలు కొట్టారు, ఇక నేను ఇక వాళ్ళని కొడుతూ ఉండగా తలపై నుంచి వెనుక నుంచి ఒక అతను వచ్చి కొట్టాడు అని ఇక అనగానే అంటే ఇక నిన్ను కొట్టడంలో ఇక వెనకాల జీవన ఖచ్చితంగా ఉంటుంది, ఇదంతా జీవనే చేసుంటుంది, జీవన ఇక నీకు నిజం తెలిసిపోయిందని ఇంట్లో ఎక్కడ నిజం చెప్తావో అని ఇదంతా చేసుంటుంది, ఈ జీవన గురించి బయట పెట్టకపోతే ఇంకెన్నో చేస్తుంది, లేదు ఇక తన గురించి ఇక ఇంట్లో చెప్పేయవలసిందే, తనకి బుద్ధి చెప్పవలసిందే అని ఇక అనుకుంటూ ఇక ఆదిత్య గారి జోలికి వస్తుంది కదా, ఇక నేను ఊరుకుంటానా అని ఇక ఆనంది అయితే ఆదిత్యను ఆ పరిస్థితిలో ఉన్న ఆదిత్యని ఇంటికి తీసుకొని వస్తుంది. అప్పుడే సునంద ఇక ఆది ఏమైందిరా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్న దెబ్బలే అమ్మ అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. వెంటనే ఇక ఆనంది ఇక జీవన అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే జీవన ఇక బయటికి వస్తుంది. ఏంటి ఆనంది అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి
ఈ కుట్టి మళ్ళీ నా గురించి నిజం చెప్పేస్తుందా ఏంటి, అంత ఆవేశంగా ఉంది. ఇక ఆదిత్యని ఇలా దెబ్బలు తగిలేటట్టు కొట్టించింది కూడా నేనే అని అనుకుంటుందా ఏంటి అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది. వెంటనే జీవన చెంప పలగొడుతుంది. అప్పుడే సునంద, ఏంటి ఆనంది, ఎందుకు జీవన్ను కొడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఇక నిజం తెలిస్తే జీవన్ను కొట్టడం కాదా ఆంటీ, అసలు మీరే బయటికి గెంటేస్తారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అసలు నిజమేంటో చెప్పు ఆనంది అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఆనంది అయితే, ఇక మన ఆఫీస్లో మనీ దొరకడానికి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకడానికి కారణం, నేను ఆఫీస్కి వెళ్ళడానికి కారణం ఇదంతా ఇక జీవన పనే అత్తయ్య. ఇక ఈ జీవననే చేసిందంట. ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోను ఇక ఆఫీసర్ ద్వారా నేను తెలుసుకున్నాను ఈ నిజం. ఇక ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను. ఇక నేను బాధపడ్డట్టుగా జీవనని బయటికి గెంటేస్తారు, తన తల్లిదండ్రులు బాధపడతారని ఈ నిజాన్ని మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పవలసి వచ్చింది. ఇక ఆదిత్య గారు ఈరోజు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కూడా కారణం ఈ జీవననే. ఇక ఆదిత్య గారికి ఈ నిజం నేను చెప్పానని, ఇక ఈ నిజం ఇంట్లో ఖచ్చితంగా చెప్తారని, ఆదిత్య గారిని ఇలా చేయడానికి కారణం ఈ జీవననే అని చెప్పగానే వెంటనే ఇక సునంద షాక్ అయిపోతుంది. ఏంటి ఆనంది నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య, నిజంగా చెప్తున్నాను, దీనంతటికీ కారణం జీవన. ఇక ఈ జీవనని మార్చుతానని ఇక జ్యోతమ్మకి మాటిచ్చాను, కానీ ఈ జీవన మారదు, ఈ జీవన ఇలాగే ఉంటుంది, అందుకే నిజం చెప్పవలసి వస్తుంది అని ఇక అంటూ ఆనంది చెప్తుంది. వెంటనే సునంద ఇక జీవన దగ్గరికి వచ్చి, నీలాంటిది నా ఇంటి పరువు తీసింది, నా ఇంట్లో ఉండకూడదు, ఆనందిని ఎలా బయటికి పంపించానో నేను అర్థం చేసుకోకుండా ఇక నిన్ను అలాగే బయటికి గెంటేస్తాను, నువ్వు నా ఇంటికి ఎప్పటికీ రాకూడదు అని ఇక వెంటనే సునంద చాలా కోపంతో ఇక జీవననైతే మెడ పట్టుకొని బయటికైతే గెంటేస్తుంది. అప్పుడే ఇక జీవన అయితే, ఇక ఇదంతా చేసింది నేను మాత్రమే కాదు, ఈ ఇంట్లో ఉంటున్న దివ్యగా ఉంటున్న ఈ అలెక్య కూడా అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఇదేంటి అలెక్యనా, ఆ దివ్య కదా తన పేరు అని అనగానే, ఆనంది నీకు తెలియని ఒక నిజం ఉంది, ఇక తన పేరు అసలు పేరు అలెక్య. ఇక తను ఇప్పుడు ఆదిత్య బావగారు ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇక అందుకనే ఈ ఇంట్లో దివ్యగా నువ్వు మార్చావు, కానీ తన పేరు అలేఖ్య. ఆదిత్య బావగారు నీకు చెప్పకుండా ఈ అమ్మాయిని ప్రేమించాడు, ఇక తనను పెళ్లి చేసుకుందామన్న సమయంలోకే తనకి యాక్సిడెంట్ కావడం, తనని దూరం చేయడం జరిగింది. అత్తయ్య గారికి కూడా ఈ నిజం తెలుసు, కానీ ఈ నిజాన్ని బయట పెట్టడం లేదు అని ఇక చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఆనంది ఇక తను చెప్పింది నిజమే, కానీ నా మనసులో మాత్రం ఎప్పటికీ నువ్వే ఉంటావు, ఇవన్నీ ఎలా పంపించాలని నేను చూస్తున్నాను. ఇక జీవన కరెక్ట్ టైంకి నిజం చెప్పింది, ఇప్పుడు దివ్యని పంపిస్తాను అని ఇక దివ్యని కూడా బయటికి గెంటేస్తాడు. ఇక ఆదిత్య అయితే ఈ విధంగానైతే జీవన కుట్రని ఇక ఆనంది అలైక్య కుట్రని బయట పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.